పేద ఖైదీల బెయిల్ మంజూరుకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్ల శాఖ డీజీలకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది. రిమాండ్తో పాటు శిక్ష పడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు నియమించాలి. రిమాండ్ ఖైదీలైనా, శిక్ష పడినవారైనా బెయిల్ వచ్చాక కూడా 7 రోజుల తర్వాత విడుదల కాకపోతే వాళ్ళు లిస్టులో రూపొందిస్తారు. ఇందులో జరిమానా చెల్లించలేని వారిని గుర్తిస్తారు. రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం 40,000 లోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్ సెంట్రల్ నోడల్ ఏజెన్సీగా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది. దీంతో సిఎన్ఏ అంత మొత్తం విడుదల చేస్తుంది. ఒకవేళ జరిమానా 40,000కు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర కమిటీ దీన్ని పరిశీలించి సిఎన్ఏకు రాస్తుంది. దీంతో ఆ మొత్తాన్ని సిఎన్ఏ విడుదల చేస్తుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ కింద అర్హులైన ఖైదీల జాబితాను రాష్ట్రాల్లో సిద్ధం చేస్తున్నారు. అయితే డ్రగ్స్, మనీ లాండరింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అయితే అరెస్ట్ అయిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు.